హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ పోహా, అదే అండి అటుకుల ఉప్మా. సో దీంట్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని మిక్స్ చేస్తున్నాను. సో అదేంటో చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఈ అటుకుల ఉప్మా కోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 నుండి 4 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను పొడవుగా. మీరు కావాలంటే ఫైన్ చాప్ కూడా చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మన ఇష్టం అండి. సో మా బాబు తినడని చెప్పేసి నేను ఇలా పొడుగుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఈ అటుకుల ఉప్మా కోసం నేను ఇక్కడ మందపాటి అటుకులను యూస్ చేస్తున్నాను. ఈ ఉప్మాకి ఇలా అటుకులు మందంగా ఉన్నవైతేనే బాగుంటుంది. సో ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ అటుకులను అందులో వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కడిగేసుకోవాలి. ఇలా బాగా కడిగేసుకొని ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెలోకి వాటర్ అంతా వంపేసుకొని తీసుకోవాలి. ఈ అటుకులన్నీ ఇలా కడిగేసుకొని ఆ గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల పల్లీలని యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అనేది మరీ మొత్తం కుక్ అవ్వకూడదండి, కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇందులో మీరు కావాలంటే ఇంకాస్త ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ పుట్నాలు ఉంటాయి కదా, ఆ పుట్నాలని ఒక గుప్పెడు తీసుకొని మిక్సీ జార్లో బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఈ పుట్నాల పప్పుకి బదులుగా మీరు ఇక్కడ పల్లీలనైనా కూడా తీసుకోవచ్చు. సో వీటిని ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే మనం కడిగేసి పెట్టుకున్న ఈ అటుకులని ఇందులో వేసి అడుగు నుండి బాగా కలిసే విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒక 3-4 నిమిషాలు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఇక్కడ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ మొత్తాన్ని కూడా రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.